నిర్మాత, సిపిఎం పార్టీ వ్యవస్థాపకులు, ప్రజాజీవి, ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సుందరయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ సుందరయ్య గారు ఆనాడు భారతదేశంలో సిపిఎం పార్టీ ఏర్పాటులో కానీ, సిపిఎం పార్టీ ఏర్పడక ముందు ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపి తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల యొక్క భూముల్ని 3 లక్షల ఎకరాల భూములు గుంజి పేద ప్రజలకు పంచిన పోరాటానికి నాయకత్వం వహించినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. అక్కడితో ఆగకుండా తన స్వగ్రామము నెల్లూరు జిల్లా అలగానిపాడులో తన భూమిని పేద ప్రజలకు పంచి మొత్తం దేశవ్యాప్తంగా భూ పోరాటాలకు నాంది పలికినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. తన ఇంట్లో ఉన్నటువంటి సామాజిక కార్యక్రమాల్ని, తన తల్లి చేస్తున్నటువంటి భూస్వామ విధానాన్ని ఎదిరించి ప్రజల్ని సమీకరించి సొంత గ్రామంలోనే వ్యవసాయ కార్మికులు సమీకరించి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. తనకు పిల్లలు పుడితే ఈ దేశానికి నిస్వార్థంగా సేవ చేయలేను, పిల్లల కోసం పనిచేయాల్సి వస్తుందని చెప్పి పిల్లలు కాకుండా తన లీలా సుందరయ్య గారిని ఆయన వివాహమాడి మొత్తం జీవితాన్నంతా ప్రజా ఉద్యమాలకు అంకితం చేయడం జరిగింది. మరి ఆనాడు సుందరయ్య గారి ఏ ఆశయాల కోసం పోరాడినరో నేటికి ఈ దేశంలో కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆశయాలన్నీ నెరవేరలేవు. ఆ ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం కోసం సిపిఎం పార్టీ మెదక్ జిల్లాలో కృషి చేస్తున్నది. అదే రకంగా ఈ జిల్లాలో సిపిఎం పార్టీ అనేక భూ పోరాటాలు నడుపుతుంది. ఇళ్ల స్థలాల కోసం పోరాడుతుంది, అసంఘటిత కార్మికుల కనీస వేతనాల కోసం పోరాడుతుంది, ఉపాధి హామీ కూలీల కోసం పోరాడుతున్నది. ఈ పోరాటాల్ని సుందరయ్య గారి ఆశయాన్ని కొనసాగించడం కోసము ఈ స్ఫూర్తిగా ముందుకు పోతామని చెప్పి ఈ తరాలకు సిపిఎం పార్టీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నది. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.